హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా సింపుల్ అండ్ ఈజీగా చికెన్ పకోడా అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే పావు కేజీ చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులకి అయితే కట్ చేసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ లెమన్ పిండేసి వేసుకోవాలి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి, కొంచెము కలర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్, కొంచెం కరివేపాకు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను, బట్ అది స్కిప్ అయిపోయింది. మీరైతే వేసుకోండి. ఇది కలిపేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో అయితే హాఫ్ అన్ అవర్, బయట అయితే 1 అవర్ వరకు పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే ప్యాన్లో వేసేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం చికెన్ పకోడా అయితే వేసేసుకోవడమే. ఇది కొంచెం బాగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొనేసి సర్వ్ చేసుకుంటే మన వేడి వేడి చికెన్ పకోడా అయితే రెడీ. సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే.